ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని వాక్యం చదువుకుంటూ రోజు ప్రార్థన చేస్తూ దేవునికి మరింత దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వచనంలోని ఆఖరు భాగం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన జీవితం ఎప్పుడూ సజావుగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన సమస్యల్లో, దుఃఖంతో, అనిశ్చితిలో ఉంటాము. ఆ సమయంలో మన మనస్సు కలత చెందుతుంది, మన బలహీనత బయటపడుతుంది. కానీ వాక్యం మనకు ఒక గొప్ప ఆశను, భరోసానిస్తుంది. దేవుడు మనకు ఆశ్రయము మరియు బలము అని గుర్తు చేస్తుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం దూరంగా ఉండి చూచే దేవుడు కాదు. ఆయన మనకు దగ్గరగా ఉండి మన దుఃఖంలో మనతో ఏడ్చి, మన బలహీనతల్లో మనకు బలం ఇచ్చే దేవుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు మనల్ని వదిలిపెట్టినా కానీ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆయన సహాయం ఆలస్యం అనిపించినా కానీ అది ఎప్పుడు సమయానికే వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీతో ఉన్నాడు. మీరు నిలబడగల బలం, ఆయనలో విశ్వాసం ఉంచండి. ఆయన మీకు శాంతి, ధైర్యం, సమాధానం మరియు విజయం దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా ఆశ్రయము, మా బలము, మా దుర్గము, మా నమ్మదగిన సహాయకుడు అయ్యా. ప్రభువా, మేము బలహీనంగా ఉన్నప్పుడు నీవు మాకు బలంగా ఉండండి. మా ఆపత్కాలంలో నీ సమాధానాన్ని, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా హృదయములను మీ మీద విశ్వాసంతో ఉంచుతున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని నమ్మి నిలబడగల కృప మాకు దయచేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయొచ్చు. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.